హాయ్ అండి, సమ్మర్ లో అన్నం మిగులుతుంది కదా, అది పడేయకుండా ఇలా మసాలా వడియాలు ట్రై చేయండి. చాలా బాగా వస్తాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి. రసంలోకైనా, సాంబార్, పప్పు ఇలాంటి వాటిలోకి చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేసి చెప్పండి. రాత్రి మిగిలిన అన్నం తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా కొన్ని వాటర్ వేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండలు అలా ఏం లేకుండా స్మూత్ బ్యాటర్ లాగా ఇలా ఉండాలి. మసాలా చూద్దాం. పండు మిర్చి, కొత్తిమీర, జీలకర్ర, మీ రుచికి సరిపడినంత సాల్ట్ ఇవన్నీ తీసుకోవాలి. మిక్సీ జార్లో పండు మిర్చి వేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్ ని ఇలా ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో 1 గ్లాస్ అన్నానికి 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇలా 2 గ్లాసులు అయితే 2 గ్లాసుల అన్నానికి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. గిన్నెను మీడియం ఫ్లేమ్ లో గ్యాస్ మీద పెట్టి మనం మిక్సీ పట్టాం కదా పండు మిర్చి పేస్ట్, అది వేసుకోవాలి. సాల్ట్, జీలకర్ర ఇలా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన అన్నం పేస్ట్ ని మెల్లగా ఇందులో వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. నీట్ గా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇలా రావాలి. ఇందులో ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకోండి. బాగా కలుపుకోవాలి. ఏదైనా కాటన్ క్లాత్ కానీ ప్లాస్టిక్ కవర్ కానీ మీరు కాటన్ క్లాత్ మీద వేసేటట్టయితే ముందుగా క్లాత్ ని బాగా తడి చేసుకొని ఇలా ముడతలు లేకుండా నీట్ గా ఇలా పరుచుకోవాలి. ఆ క్లాత్ మీద ఇలా చిన్న చిన్న వడియాలు వేసుకోవాలి. వీటిని బాగా ఎండనివ్వాలి. ఎండిన తర్వాత క్లాత్ ని రివర్స్ చేసుకొని వాటర్ చల్లుకొని నీట్ గా ఉడతీసుకోవాలి. ఒక 2 రోజుల్లో ఎండిపోతాయి. ఇలా ఉంటాయి ఎండిన తర్వాత. చూడండి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఎండబెట్టాం కదా ఆ వడియాలు వేసి ఇలా వేయించుకోవాలి. ఫస్ట్ ముందు, దాని తర్వాత వెనక కూడా వేయించుకొని త్వరగా తీసేసుకోవాలి. ఇవి చాలా ఫాస్ట్ గా మాడిపోతాయి. చూసుకొని బాగా వేయించుకోవాలి. అంతే అండి. సమ్మర్ లో అన్నం మిగిలితే పడేయకుండా ఇలా మసాలా వడియాలు చేసుకోవచ్చు. ఇవి అన్నంలోకైనా, పప్పుచారులోకైనా, సాంబార్లోకైనా చాలా బాగుంటాయి. ట్రై చేయండి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ఇగా ఉన్నాయి చూడండి.